స్మార్ట్ శంకర్. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా ఎట్లా అనిపించింది? నా సా డబుల్ స్మార్ట్ శంకర్ ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన తరుణాకుందన్న సినిమా మాత్రం. అరే అన్న రామన్న నిజంగా చెప్తున్నా, ఏం తీసినావు నా సినిమా అంటే నీ లాంగ్వేజ్తో మాత్రం పబ్లిక్ మాత్రం పిక్చర్లను చేసినావు అంటే నీ యాక్టింగ్ ఏందో మళ్ళీ చూపించినావు అన్న. స్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ ఒక డబుల్ స్మార్ట్లో మళ్ళీ ఇక్కడ ఫ్యాన్స్ అందరూ అనుకోరు మళ్ళీ డైలాగులు కావాలనుకోరు. నిజంగా చెప్తున్నా ఆ డైలాగులు మళ్ళీ పెట్టిరు. ఇలా హైలైట్ ఉంది. మన నిజంగా పడే పురిచే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, మనిషి హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా తగ్గలే. సినిమా కూడా మొత్తం బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఇది ఒక సినిమా, ఒక పురిచే కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పురిచే మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే లైగర్ ఎంత డిసప్పాయింట్ అయినదో దానికంటే డబల్ ట్రిపుల్ సినిమా పెద్ద హిట్ సినిమా అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. స్మార్ట్ శంకర్ ఏమో డిఫరెంట్ ఉంటుంది. డబల్ స్మార్ట్ లోనేమో మెమరీ పెడతాడు అనమాట విలన్ది. ఆ మెమరీ తోటి సినిమా నడుస్తుంది, సంజిత్ అవుతుంది. డబల్ స్మార్ట్ లా విలన్ మెమరీ నాకు పెడతాడు అనమాట. ఏది ఏది లే అన్న, అది అన్నటోళ్ళు అంటారు అన్నట్లా. ఓలన్నారు లైగర్ కంటే తప్పది. ఎందుకు చెప్తాం మన పేరు రివ్యూ మంచిగా ఉంది కాబట్టి ఇంత అరుస్తున్నాం. మంచి లేకపోతే నార్మల్ చెప్తాం. బాగుందని చెప్తున్నాం కదా. ఆలిగారి కామెడీ మాత్రం ఒక డిఫరెంట్ ఉందన్న, కొత్తగా చూపించారు. సాంగ్స్ బాలేవంటున్నారండి. ఈ సినిమాకి ఏమైనా మైనస్? అంటే చూడలేంటే అక్కడ కామెడీ అలా ఉంటుంది కాబట్టి అట్లా ఉంటుంది. దానికి ఏం చేయలేము. స్క్రీన్ కథ రాసుకొని మర్చి ఉంటుంది అంతే, దానికి ఏం చేయలేము. ఈ సినిమాకి సాంగ్స్ బాలేవంటున్నారు. సాంగ్స్ ఏం బాలేవు. ఫస్ట్ పార్ట్ అన్న రామ్ గారి కెరియర్లో పురిచేది ఎలా తీయాలో, ఏ స్టైల్ తీయాలో ఆ స్టైల్ తీసి చూపించిండు. మంచిగా సినిమా ఇట్టు కొట్టి చూపించిండు. రేటింగ్ వచ్చి 5కి 4 ఇస్తా. ఒక్క నిమిషం జర్రా 1 మినిట్ ఏమనుకోకండి. ఇది మన ఇలా 15 ఆగస్టు కాబట్టి బోలో భారత్ మాతాకి జై. ఇది మనం ఎప్పుడైనా మరవద్దు. మన జెండా ఇది. ఐ లవ్ యూ మై ఇండియా. ఇది మనం మర్చినామంటే వేస్టే. బోలో భారత్ మాతాకి జై. సో సినిమా మాత్రం క్రేజీ ఉంది. గడ్డపారే ఒక్కొక్కరికి. ధమాక్లో ధమాక్ ఉంది, సినిమాలో మసాలా ఉంది. గడ్డపార మామూలుగా రాడు దింపాడు పురిజానాథ్. ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి. సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్, 1000% వరస్ట్. సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి అమ్మతోడు. ఆఫ్టర్ ఫ్లాపుల తర్వాత ఇది మాత్రము అసలు క్రేజీ. చెప్పాలంటే స్మార్ట్ 1 అయితే వరస్ట్, 2 అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డపారే సూపర్, చాలా బాగుంది. పూరి డైరెక్షన్ అయితే పూరీలు వంగుతాయి ఒక్కొక్కరికి. కుసున్నోళ్ళకి నూనెలో వంగుతాయి కదా, అట్లా వంగుతాయి. సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు. అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైట్ సినిమాకి. సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటుంది. అంత తోపు యాక్టర్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టిండే. స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏమైతే అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ట్విస్ట్లు ఉంటాయి, తెలిసిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉండింది? సెకండ్ హాఫ్ ఎట్లా ఉండింది? ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ. సెకండ్ హాఫ్ జర్ర బోర్ కొట్టాడు అనిపిస్తుంది. ఇట్లా దింపినట్టు దింపి మళ్ళీ లేపుతాడు. అసలు ఉంటుంది అబ్బాబా, నిజంగా గవ్వలు కలుగుతాయి ఒక్కొక్కరు. మామూలుగా మింగారు, ఒక్కొక్కరు సంప మింగుతారు. సీట్లకి వెళ్ళి ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి. ఆలీది అయితే ఎందుకు వస్తాడు ఎందుకు వస్తుందో తెలియదు. అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టాలని పెడతాడు కానీ ఆలీ పోకో కాదు. అది సినిమా చూస్తుంటే ఇంకో లెక్క వినిపిస్తుంది. అది పోకో కాదు, బోకో కాదు. ఆలీ పక్కన లైట్. బట్ రాము అండ్ సంజయ్ దత్ మెయిన్. సంజయ్ దత్ రామ్ అయితే వేరే లెవెల్. చెప్తున్నా డబల్ చిప్. అసలు డబల్ చిప్ కాదు, డబల్ గమ్మే. బీజిఎం క్రేజీ. సాంగ్స్ అయితే వరస్ట్, 1000% వరస్ట్. సాంగ్స్ మర్చిపోవాలి. సినిమాకి సాంగ్స్ మైనస్ చిప్ అయితే దొబ్బదు. బట్ పార్ట్ 3 కూడా ఉంటుంది. ఇప్పుడు మూవీలో సాంగ్స్ మైనస్ ఏమన్నా? సినిమా సాంగ్స్ అయితే వరస్ట్. సాంగ్స్ బాగాలే. మేమైనా కొడతాం గంజిగా. మాకు ఒక ఛాన్స్ ఇస్తే వేరే లెవెల్లో కొడతాము. సినిమా అయితే క్రేజీ. చూడొచ్చు మూవీని 2 టైమ్స్ చూడొచ్చు ఈజీగా, హ్యాపీగా చూడొచ్చు. 5కి అయితే ఈజీగా 4 రేటింగ్ ఇవ్వచ్చు. సినిమా మొత్తం మాస్ యాక్షన్, మొత్తం మాస్. ఎట్లా అంటే నాకు ఒకటి ఏంటంటే తెలంగాణ స్లాంగ్ యాక్చువల్లీ దిగిపోతుంది. కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే రామ్కి తెలంగాణ అంటబెట్టినట్టు ఉంటుంది జర్రా. అంటే న్యాచురాలిటీ ఉండదు. ఒక ఆ ప్లేస్లో నిజంగా ఒక తెలంగాణ యాక్టర్ వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ చెప్తున్నా, ఆ ప్లేస్లో విజయ్ దేవరకొండ ఉంటే గవ్వలిగా. అంటే తెలంగాణ అంటే ప్రతి నరంలా ఇంకుతుంది కదా, క్రేజీ. బట్ రామ్ కూడా గుడ్. బట్ విజయ్ దేవరకొండ ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉండదు. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్కి ఒక తెలంగాణ పర్సన్ అయితే సెట్ అయిండు. చెప్తున్నా న్యాచురాలిటీ ఎక్కడికోదు. ఒరిజినాలిటీ కాపీయే. బట్ సినిమా బాగుంది. సంజయ్ దత్ పరంగా అయితే క్రేజీ, చూడొచ్చు. సూపర్. ఎలా ఉందండి మూవీ? బాగుంది, చాలా బాగుంది. డబుల్ స్మార్ట్
అంటే స్మార్ట్ కన్నా డబుల్ స్మార్ట్ ఇంకా చాలా కనిపించింది. పూరి డైరెక్షన్ కనబడింది దీంట్లో. పూరి గారు అంటే ఇంక మాసం చెప్తా, కంబ్యాక్ అని చెప్తాను. అయితే లైగర్ ఫ్లాప్ అయినా కూడా ఇది ఇంత కంబ్యాక్ ఇచ్చాను అనుకుంటున్నాను. అయితే చాలా బాగా ఏంటి పాటలు మైనస్ అయినాయి మొత్తం, ఏ పాట కూడా బాగాలేదు అంటున్నారు, సాంగ్స్ బాగాలేదంటున్నారు ఎవరన్నారు? అందరూ అంటున్నారు. లేదు, నాకైతే నచ్చినాయి. వేరే వాళ్ళకైతే నేను చెప్పలేను కానీ నాకైతే చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా కొట్టారు. నాకైతే సాంగ్స్ బాగుండండి, చాలా బాగుంది. ఆ సిచ్యువేషన్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సాంగ్స్. సినిమా హీరోయిన్ పాత్ర ఎక్కువ లేదంట కదా, అవసరం లేదు, Actors కోసమే పెట్టారంట. అక్కడ అవసరం లేదు అంత క్యారెక్టర్ కాబట్టి అంతే పెట్టారు. వన్ మ్యాన్ ఆర్మీ షోనా? వన్ మ్యాన్ షో రామ్ మోహన్ పోతుంది నేను అని పూరి గారు చాలా బాగా తీసి డైరెక్షన్ చేశారు. అంటే రామ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ చేస్తే బాగుండేది తెలంగాణ అసలు అంటున్నారు, నిజమేనా? అంటే రామ్ సెట్ అవ్వలేదా? సెట్ అయ్యారు, బాగా సెట్ అయ్యారు. రామ్ స్కంద చూసినా మనం ఏది చూసినా సెట్ అయ్యారు. రామ్ కూడా సెట్ అవుతారు దానికి. ఎట్లా ఉన్నాయి డైలాగ్స్ కావచ్చు, ఎట్లా ఉంది? మాకి గిరిగిరి చాలా బాగుంటుంది సినిమా అయితే. మీకు బాగా అంటే సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమా ఏంటంటే సాంగ్స్ చాలా బాగుంటాయి. నాకు అందరూ సినిమా బాగుంది కానీ సాంగ్స్ బాగాలేవంటున్నారు, మీరు రివర్స్ సాంగ్స్ నచ్చాయి. సినిమా కన్నా సాంగ్స్ బాగా నచ్చింది. అది ఎనీ టైం చూడొచ్చు సినిమాని? 5 times చూడొచ్చు అనుకుంటున్నాను. హైలైట్స్ ఎలా ఉన్నాయి? సో అంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా ఇచ్చి పడేసింది అని చెప్తాను. మీకు బాగా నచ్చిన ఆలీ కామెడీ ఎట్లా ఉండింది సినిమాలో? బాగా ఎవరు ఎక్కువ హైలైట్ గా నిలిచారు సినిమాలో? హైలైట్ ఏంటంటే మన సంజయ్ దత్ గారు హైలైట్ అని చెప్తాను. అయితే ఆయన ఇచ్చి పడేశారు. ఆయన రోల్ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఆయన ఇంపార్టెంట్ రోల్. బ్లాక్ బస్టర్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ అని చెప్తాను. హాయ్నా ఎలా ఉంది? అంటే ఇది సెకండ్ సినిమా కదా నీది? సినిమా బాగుంది అక్క. చాలా ఏం చెప్తావు సినిమా గురించి, ఏం చెప్తావు? సినిమా అందరూ పక్కా చూడండి. ఇట్స్ స్మార్ట్ బ్లాక్ బస్టర్. సినిమా మామూలుగా లేదు. ఇప్పుడు నువ్వు చూసే వస్తున్నావా? నేను చూసి వచ్చాను. సినిమా అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. కంబ్యాక్ పూరి జగన్నాథ్ గారు వచ్చారు సినిమాలో. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. రామన్న ఎనర్జీ కానీ సాంగ్స్ కానీ అసలు అదిరిపోయిన సినిమా. అందరు పక్కా చూడండి. పక్క పూరి గారి స్టైల్ ఉంది సినిమాలో. తెలంగాణ స్లాంగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఫైట్ సీక్వెన్సెస్ కానీ, మూవీ త్రూ అవుట్ మూవీ అయితే అదిరిపోయింది అన్న. అందరు పక్క నీకు డైలాగ్ ఎట్లా ఇచ్చారు? అంటే బాగా అనిపించిందా నీకు? నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో స్టెప్ అమార్ సాంగ్ అండ్ సెకండ్ హాఫ్ లో చాలా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమా మొత్తంలో ఉంటావా నువ్వు? ఉంటాను అక్క. ఆ సినిమా మొత్తం కాదు, ఫ్లాష్ బ్యాక్స్ లో ఉంటాను నేను. ఫస్ట్ అంటే ఎట్లా ఉండింది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉండింది, సెకండ్ హాఫ్ ఎలా ఉండింది? నార్మల్ చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ సినిమా మొత్తం బాగుంది అక్క. అందరు పక్కా చూడండి. సినిమా మొత్తంలో అంటే నీకు బాగా నచ్చినటువంటి హైలైట్ సీన్స్ ఏంటి? హైలైట్ సీన్స్ ఇవన్నీ ఇప్పుడు లీక్ చేయలేం కానీ సినిమా అయితే చాలా బాగుంది అక్క. బాగుంది. అందరు పక్క యూత్ అందరికి ఫీస్ట్. అందరు పక్కా చూడండి. ఎట్లా అనిపించింది? అంటే నీ సెట్లో నీతో ఎలా ఉన్నారు? పూరి సార్ కావచ్చు, ఎట్లా ఎట్లా నడిచింది ఆ ఫ్లో అనేది? పూరి సార్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. సార్తో ఉంటే అది వేరే. కానీ సినిమా మాత్రం బాగుంది అక్క. అందరూ వెళ్ళి చూడండి. సినిమా బాగుంది అన్న. బ్లాక్ బస్టర్. రొటీన్ స్టోరీ లాగా ఉందని చెప్తున్నారు. లేదన్న, రొటీన్ ఏం లేదు. సినిమా చాలా బాగుంది. పూరి గారు కంబ్యాక్ అయితే ఉంది సినిమాలో. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అందరు పక్కా చూడాలి. చిన్నప్పుడు హీరో అన్న. నీకు బాగా నచ్చినటువంటి ఒక డైలాగ్ చెప్పు. మార్ ముంత చోటు చింత. సినిమాలో పాటలు బాగున్నాయి అన్న. అందరు పక్క లేదన్న, లాగేం లేదు. సినిమా అందరూ యూత్ అందరు కలిసి చూడాలి. సినిమా చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న సినిమా. నాకు రామ్ గారితో లేదు, నేను రామ్ అన్న చిన్నప్పుడు. నీకు నచ్చిన పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది నీకు? అంటే ఇది సెకండ్ మూవీ కదా? ఈ సెకండ్ మూవీ కాదు, పూరి జగన్నాథ్ గారితో నేను చేసిన ఫస్ట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది అక్క సినిమా. అందరూ చూడండి పక్క. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎలా ఉందండి సినిమా? ఓకే అండి, పర్లేదు. అంటే డబల్ స్మార్ట్ శంకర్ అని అంటే బ్లాక్ బస్టర్ కొడుతుందని అంటున్నారు, కొడుతుందా లేదా? అంతలో ఏం లేదు. ఓకే, నచ్చలేదు మీకు? ఎందుకంటే ఏం లేదండి, అనుకున్నంత అయితే ఏం లేదు. ఏం లేదండి, అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయింది. అంతలో అయితే కాదు కానీ ఓకే అంతే. చిన్న రాడ్.
ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ మా డబ్బులు మాకు ఇస్తే రేట్ వెళ్ళిపోదాం అనే టెంప్లెట్ మొత్తం. ఇట్లా ఉందండి సినిమా ఎట్లా ఉంది? ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్ కిరి 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 దిమ్మాక్ కిరి కిరి కూత ర్యాంప్ అని పోయా. ఒక సాలిడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు, ఒక కూత ర్యాంప్ అని చెప్పుకోవచ్చు, ఒక హై వోల్టేజ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మాస్ ఫ్యాన్స్ కి ఈ దీని మించి ఉండదు నిజంగా. అంత మంచి అస్సలు పూరి జగన్నాథ్ వాడే డైరెక్షన్ నిజంగా కూత ర్యాంప్ ఇచ్చాడు నిజంగా. చాలా బాగుంది నిజంగా. అది ఏంటన్నా డైరెక్షన్ అయింది, ఆయన విజువల్స్ అయింది, ఆ ఫైట్స్ అయింది, ఆ కొరియోగ్రాఫ్ అయింది భయ నిజంగా. మూత సాంగ్ అన్నా కిరికిరి సాంగ్ కూత ర్యాంప్ ఆడు ఆ సాంగ్ అని అమ్మో ఆలి కామెడీ నవీన వచ్చిపోతారు. అంత కామెడీ జనరేట్ చేస్తాడు. ఆ కామెడీ జనరేషన్ కానీ హీరో లుక్స్ కానీ సినిమా చాలా అంటే చాలా వస్తాయి. ఓవర్ల సినిమా చాలా సాంగ్స్ ఫెయిల్ అయినాయి, దీనికి ఇంకా సినిమా ఎక్స్పైర్ అయిపోయిందని చెప్తున్నారు. ఎవరన్నారా అండి? సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కూత ర్యాంప్ ఆడిస్తారు. సాంగ్స్ అయితే నంబర్ 1. మనిషి చాట్స్ అని చెప్పి చాలా అంటే చాలా బాగుంది. సో డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఫైట్స్ నుంచి మెయిన్ సంజయ్ దత్త చిమ్మి పారేశాడండి. అసలు ర్యాంప్ పోతే ఊర కొట్టుకు కొడతారు సినిమాలో. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది. సినిమాలో సంజయ్ దత్త విలనిజం చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ లైక్ కొరియోగ్రఫీ చాలా చాలా బాగా చేస్తారు. స్టోరీ కొత్త అంటే నార్మల్ స్టోరీ, కొత్త ఏం అనిపించదు కానీ సినిమా చాలా చాలా బాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. డబల్ మాస్ సినిమా మాకి గిరిగిరి దిమాకి కిరిగిరి చేసేసింది భయ్య. అసలు సాంగ్ల గురించి చెప్పాలి. ఫస్ట్ సినిమాలో సాంగ్స్ అయితే స్టెప్పులు మామూలుగా వెళ్ళాయి. థియేటర్లో రామ్ స్టెప్పులు వేస్తే మనకు తెలియకన్నా అంటే కంప్లీట్ డ్యాన్స్ రాని వాళ్ళకి కూడా వాళ్ళు మైమరిచిపోయి థియేటర్లో స్టెప్పులు వేసారంటే మాస్ సాంగ్స్ ఏ విధంగా ఉంది. ఊరికంది రేంజ్లో మాస్ సాంగ్స్ ఇచ్చారు భయ్య. అసలు సాంగ్స్ అసలు మాస్ గురించి మేడం. సాంగ్స్ అయితే ఓరం మాస్ మేడం. మీరు సింగిల్ స్మార్ట్ లో చూసింటారు. ప్లస్ ధమాకా సాంగ్స్ మాస్ సాంగ్స్ ఎలా ఉన్నాయి భయ్య, అంత మించిన రేంజ్ లో డబుల్ స్మార్ట్ ఇచ్చి పడేశాడు. అవును, కొద్ది మార్పులే అంటే స్మార్ట్ శంకర్ సీక్వెల్ కాబట్టి డబుల్ స్మార్ట్ అదే స్టోరీ లైన్ లో సాగుతుంది. కానీ కొత్తగా క్రియేట్ ఏమవుతుంది కదా. ఫస్ట్ KGF 1 ఎలా ఉంది, KGF 2 కంటిన్యూషన్ అవుతుంది. స్మార్ట్ శంకర్ ఎలా ఉంది, స్మార్ట్ 2 సీక్వెన్స్ స్మార్ట్ 2 కూడా కంటిన్యూషన్ అవుతుంది. అంటే మదర్ సెంటిమెంట్ ప్లాట్ఫామ్ ని తీసుకున్నాడు. మదర్ ఎమోషనల్ ఒక ప్రపంచాన్ని చెప్పాడు. అంటే కన్నీళ్ళు తెప్పించాడు. అంటే థియేటర్లో కూల్ ఎంటర్ అయితే సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఒక 10 minutes కన్నీళ్ళు కల్పించాడు మేడం. థియేటర్లో అయితే మదర్ సెంటిమెంట్ అసలు మా మదర్ గుర్తొచ్చే విధంగా కన్నీళ్ళు కల్పించాడు మేడం. అదే అక్కడి నుంచి రిలీఫ్ ఎక్కబడుతుంది. హీరో సినిమాని డాన్సుల కోసం మనిషి ప్లస్ అలీ కామెడీ కోసం హీరోయిన్ కోసం 10 సార్లు చూడొచ్చు మేడం. సినిమాని అయితే చాలా బాగుంది. యాక్షన్ చాలా బాగుంది. సూపర్ అమేజింగ్. చాలా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3 ఇస్తాను మేడం. పర్ఫెక్ట్.